ఇక బ్యాక్ చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ రావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా నిఖిల్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కీలకమైన వార్త మనం చూస్తూ ఉన్నాం. సర్కారు మెడలు వంచిన బీఆర్ఎస్ అంటూ ఈ వార్త. పాలమూరు కేసీఆర్ గారు గతంలో ప్రారంభించిన పంపులను మళ్ళీ ప్రభుత్వం మెడలు వంచి ప్రారంభించేలా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? 2.5 ఏళ్లుగా ప్రాజెక్టును పడవ పెట్టారు పాలమూరు రంగారెడ్డి. వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా. ఆ జిల్లా రైతుల కష్టాలు శాశ్వతంగా తీర్చే ఆలోచనతో పాలమూరు రంగారెడ్డికి శ్రీకారం చుట్టడమే కాదు, వెటరన్ కూడా గతంలో నిర్వహించిన సందర్భాన్ని మనం చూసాం. ఎట్టకేలకు బీఆర్ఎస్ పోరాటాలు ఫలించిన పరిస్థితి, రైతాంగం సంఘటితంగా చేసిన పోరాటం కూడా ఫలించిన పరిస్థితి. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇష్యూని? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు విజయ్ కుమార్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే తెలంగాణ ఉద్యమం మనం మొదలుపెట్టిందే నీళ్లు, నిధులు, నియామకాలు అని. మన దగ్గర నీళ్లు లేవు, మన నీళ్ళంతా కూడా పక్క రాష్ట్రాల వాళ్ళు దోచుకుపోతూ ఉన్నారు. తెలంగాణ పూర్తిగా కరువు కోరల్లో చిక్కుకుపోతూ ఉంది. దేశవ్యాప్తంగా వెనుకబాటుకు గురై మొత్తం ఎడారిలాగా తయారైనటువంటి జిల్లాల లిస్టు తీస్తూ ఉంటే దాంట్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు అగ్రగామిగా నిలబడతా ఉన్నాయనేది ఆనాడు ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని, మరీ ముఖ్యంగా ఇదే మహబూబ్ నగర్కి సంబంధించి, ఇదే పాలమూరు జిల్లాకు సంబంధించి మీరు ఏ ఇంటిని కదిలించినా, ఏ కుటుంబాన్ని కదిలించినా కూడా ఆ కుటుంబంలో ఉన్న యువకులంతా బొంబాయి, దుబాయి అని చెప్పి వలసలు పోతూ ఉన్నారనేది, మీరు ఏ రాష్ట్రంలో ఏ జిల్లా నుండి చూసినా కూడా పక్కన ఉన్నటువంటి పట్టణాలకు, పక్కన ఉన్నటువంటి జిల్లాలకు బస్సులు ఉంటే ఒక పాలమూరు జిల్లా నుండి మీరు ఎప్పుడు చూసినా కూడా ప్రతి 20 నిమిషాలకు, ప్రతి అరగంటకు ఒక బస్సు బొంబాయికి ఉండేటటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుండి తెలంగాణ స్వరాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగానైనా, ఎంత కష్టమైనా సరే, ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా సరే, ఈ పాలమూరు జిల్లా ఎడారిగా మారినటువంటి ఈ జిల్లాను మళ్ళీ సస్యశ్యామలం చేయాలి, ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలి అనే కాలుకు బలపం కట్టుకొని ఆనాడు కేసీఆర్ గారు తిరిగినారు. ఈరోజు చాలామంది రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు అని. వాస్తవానికి జరిగిన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కన్నా ముందు శంకుస్థాపన చేసింది ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు. ఇదే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో డిజైన్లు తెప్పించి ఎక్కడికక్కడ 200 మీటర్ల ఎత్తులో కృష్ణానది పారుతూ ఉంటే దాన్ని ఏకంగా మొత్తం తెలంగాణలో హయ్యెస్ట్ పాయింట్ అయినటువంటి మన షాద్నగర్ నియోజకవర్గంలో లక్ష్మీదేవిపల్లికి తీసుకురావాలనే ఆలోచనలు చేసిండ్రు. 620, 630 మీటర్ల ఎత్తుకు. అటువంటి ఆలోచనలు కేసీఆర్ గారి నాయకత్వం చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని పక్కన పెట్టి ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 90-95% పనులను ఆనాడు కేసీఆర్ గారు దాదాపుగా 27,000 కోట్లు వెచ్చించి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తే కూడా ఆ మిగిలిన చిన్న పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా పూర్తి చేయకుండా కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో మొత్తం ప్రాజెక్ట్ని పడవ పెట్టినటువంటి పరిస్థితి. ఏ జిల్లా అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని హక్కును చేర్చుకొని ముఖ్యమంత్రి స్థానం దాకా తీసుకొచ్చిందో అదే జిల్లాను పూర్తిగా మళ్ళొక్కసారి కరువు కోరల్లోకి వెనక్కి నెట్టాలనే ఆలోచనలు చేసిండ్రు ఇదే రేవంత్ రెడ్డి గారు. అయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షం తరఫున కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులంతా కలిసి, మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా కలిసి కాలుకి బల్పం కట్టుకొని ఎస్ నువ్వు ఈరోజు నీళ్ళు ఇస్తావా లేదంటే మమ్మల్ని పాదయాత్ర చేయమంటావా, ప్రతి రైతు దగ్గరికి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చాలా స్పష్టంగా కాల్ తీసుకుంటే ఈరోజు తప్పని పరిస్థితిలో ఏ ప్రాజెక్ట్ అయితే పూర్తి స్థాయిలో అసలు పడావు పెట్టాలని ఆలోచనలు చేసినరో, ఏ ప్రాజెక్టులో అయితే కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఆలోచనలు చేసినరో, ఏ ప్రాజెక్టు ద్వారా అయితే కేసీఆర్ గారు అసలు ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయలేదు అని అబద్ధపు ప్రచారాలు చేసినరో, నిన్నగాక మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే పాలమూరులో సభలు సమావేశాలు పెట్టి పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు టార్గెట్గా పనిచేసిండ్రు. అయినప్పటికీ కూడా ఈరోజు తప్పనటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా గతంలో కేసీఆర్ గారు ఏదైతే ఇదే పాలమూరుకు సంబంధించి కృష్ణానది నుండి, శ్రీశైలం నుండి నీళ్ళు ఎత్తడానికి మొదటి పంపు నార్లపూర్ పంపు ఏదైతే ఉందో ఆనాడు కేసీఆర్ గారు ఆల్రెడీ దాన్ని ప్రారంభం చేసిండ్రు, నీళ్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఈ 30 నెలల కాలం తర్వాత కేసీఆర్ గారి నుండి కానీ, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ పూర్తి స్థాయిలో ఈరోజు కాల్ తీసుకుంటాము అనే విషయం బయటకు వచ్చిన తర్వాత తప్పని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు మళ్ళొక్కసారి అదే పంపులు ఆన్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా చాలా స్పష్టంగా ఇదే పాలమూరు రైతాంగానికి, ఇదే నల్గొండ రైతాంగానికి, ఇదే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి మరొక్కసారి చాలా స్పష్టంగా తెలిసింది కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో ఆనాడు పనులు చేసిండ్రు, పూర్తి స్థాయిలో నీళ్లు తెచ్చే ఏర్పాట్లు చేసిండ్రు. అయినప్పటికీ కూడా కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల పాటు, ఈ 30 నెలల పాటు, ఈ 2.5 సంవత్సరాల పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడవ పెట్టిండ్రు అని. ఇదే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు
ఏ రకంగా కుట్రలు పన్నినరో ఈ 30 నెలల కాలంలో మనం చూసినాము. ఇదే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, ఇదే కృష్ణానదికి సంబంధించి వాటాలు తేల్చాలని ఆనాడు కేసీఆర్ గారు అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పక్క రాష్ట్రానికి ఏ రకంగా తెలంగాణ నీళ్ళని దోచిపెట్టాలి, కృష్ణా నీళ్ళని దోచిపెట్టాలి అని పూర్తి స్థాయిలో వాళ్ళ కోసం ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారో మనం చూసినాము. స్వయంగా సిడబ్ల్యూసీ దగ్గర ఆనాడు కేసీఆర్ గారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిండ్రు. మా నీటి వాటాలు తేల్చండి, గతంలో ఉన్నటువంటి బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ బచావ్ ట్రిబ్యునల్ కానీ ఏ రకంగా అయితే చెప్పినరో పూర్తి స్థాయి వాటాలు తేల్చాలంటే కూడా రేవంత్ రెడ్డి గారు కనీస పరిజ్ఞానం లేకుండా ఎక్కడికక్కడ తెలంగాణ వాటాను పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు కట్టబెట్టే ప్రయత్నాలు చేసిండ్రు. దాంట్లో మరీ ముఖ్యంగా మనం చూస్తే ఇదే సిడబ్ల్యూసీ 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను, నాయకుల, ఇరిగేషన్కి సంబంధించిన అధికారులందరినీ కూడా చర్చకు పిలిస్తే స్వయంగా అక్కడ పోలవరం బనకచెర్లకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంటే కూడా లేదు అసలు ఆ చర్చనే జరగలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు మీడియా ముఖంగా ఏ రకంగా సమావేశంలో చెప్పినో మనం చూసినాము. ఇంత అబద్ధాల కోరు, ఇన్ని అబద్ధాలు చేసి ఏ రకంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలన్నా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని పబ్లిక్ డొమైన్కి తీసుకురాకుండా తప్పనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా తెలంగాణ రైతాంగంతో పాటు అటువైపు కాళేశ్వరానికి సంబంధించైనా, ఇటువైపు పాలమూరు రంగారెడ్డికి సంబంధించైనా రేవంత్ రెడ్డి గారి ద్వారా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రలు మరొకసారి రైతులకు చాలా చాలా స్పష్టంగా అర్థమైనాయి. అయినప్పటికీ కూడా ఎక్కడ తీసుకోని విధంగా మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు, తుంగభద్రకు సంబంధించి నిన్న మొన్న ఏం జరిగిందో కర్ణాటకకు పోయి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో ఎటువంటి రాయబారాలు చేసినో మనం చూసినాము. ఇదే శ్రీశైలంకు సంబంధించి, ఇదే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మరొక కుట్ర ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది, లేదు శ్రీశైలం నుండి మనం నీళ్లు తీసుకోకూడదు, జూరాల నుండి గతంలో ఏదైతే ఉండేనో అదే జూరాల నుండి తీసుకోవాలి అని చెప్తా ఉన్నారు. జూరాల కెపాసిటీ ఎంతండి? ఈ రోజు ఉన్నటువంటి లైవ్ కెపాసిటీ 6.5-7 టీఎంసీల కన్నా తక్కువ ఉంది. ఈరోజు దాంట్లో మొత్తం పూడికతో నిండిపోయినటువంటి పరిస్థితి. నిజంగా కూడా 26-27 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే, 90 టీఎంసీలను లిఫ్ట్ చేయాలంటే 200 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి శ్రీశైలం నుండి చేస్తామా, 6-6.5 టీఎంసీలు ఉన్నటువంటి జూరాల నుండి చేస్తామా? కనీస పరిజ్ఞానం లేదు రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళే ఇరిగేషన్ అధికారులతో మీడియా ముఖంగా చర్చలు చేస్తూ ఉంటారు. అదే చర్చల్లో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తా ఉంటారు, నీళ్ల శాఖ మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉంది అనే విధంగా మాట్లాడుతూ ఇదే కృష్ణాలో మాకు రావాల్సింది 650 టీఎంసీల వాటా అని చెప్తారు. అదే సమావేశం నుండి బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉంటారు, లేదు 750 టీఎంసీలు మాకు రావాలని చెప్తా ఉంటారు. వీళ్ళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి, ఈ నీళ్ల శాఖ మంత్రికి కనీస కోఆర్డినేషన్ లేదు. అధికారులు ఏం చెప్తా ఉన్నారో వీళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇన్ని చేస్తూ ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళ టార్గెట్ ఏంటంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలి, కేటీఆర్ గారిని విమర్శించాలి, హరీష్ రావు గారిని దూషించాలి. ఇది మాత్రమే ఎజెండాగా. మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటే మనల్ని ఏ విధంగా టార్గెట్ చేయాలి, ఇవి మాత్రమే ఎజెండాగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు నిన్నగాక మొన్న కూడా మనం చూసినాము, ఇదే నీళ్లకు సంబంధించి రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చి రైతాంగం అంతా ఇబ్బందులు పడతా ఉంటే మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే మనల్నేమో ఇబ్బందులు పెడతా ఉండి ఇదే ఏ రాజకీయ పార్టీకి, ఏ సంస్థకు సంబంధం లేకుండా ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం తరఫున వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉంటే స్వయంగా వాళ్ళకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్తా ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళని జైల్లో నిర్బంధిస్తాము అని చెప్తా ఉన్నారు. గతంలో మెట్రోకి సంబంధించి ఎల్ఎన్టీ సిఎఫ్ఓని ఏ రకంగా ఇదే రకంగా జైల్లో పెడతామని బెదిరించి ఈరోజు మెట్రోను ఎటువంటి పరిస్థితికి తెచ్చిండ్రో మనమంతా చూసినాము. రాష్ట్రం అంతా చూసింది, తెలంగాణ సమాజం అంతా చూసింది. ఈరోజు అదే విధంగా రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం తరఫున ఇరిగేషన్ ఎక్స్పర్ట్లంతా చెప్తా ఉంటే వాళ్ళను కూడా అదే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇన్ని చేస్తూ ఈ ఎకోసిస్టమ్ మొత్తం డిస్టర్బ్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తాన్ని మళ్ళొకసారి గతంలో ఉమ్మడి పాలనలో ఏదైతే పాటలు రాయించుకున్నారో, ఏ రకంగా అయితే పరిస్థితులు ఉండేనో అదే విధంగా ఆత్మహత్యల దిశగా తీసుకుపోవాలన్నది వీళ్ళ ఆలోచన. ఆనాటి రోజులు తెస్తామని పాటలు రాయించుకునే అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఏ రకంగా అయితే పూర్తి స్థాయిలో ఆత్మహత్యల తెలంగాణగా, ఆత్మహత్యల దిశగా వెనక్కిపోయిందో అదే పరిస్థితులను మళ్ళొక్కసారి తీసుకొచ్చే ఆలోచనలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి మంచికో చెడుకో ఈరోజు ప్రధాన ప్రతిపక్షం తరపున డిమాండ్లు వస్తూ ఉంటే, ప్రజల నుండి రైతుల నుండి డిమాండ్లు వస్తూ ఉంటే ఇదే నార్లపూర్ పంప్ ఏ రకంగా ఆన్ చేసినారో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు, అన్ని జలాశయాలు నింపే ఆస్కారం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ జలాశయాలు, ఈ రిజర్వాయర్లన్నీ నింపుతూ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే ఆలోచనలు చేయండి. నిజంగా కూడా కేసీఆర్ గారి మీద ఏమన్నా కోపమో, కుట్రనో, కక్షనో ఉంటే కేసీఆర్ గారి మీదనే మా మీద తీర్చుకోండి అని చాలా స్పష్టంగా చెప్పిండ్రు కేసీఆర్ గారు. అయినప్పటికీ కూడా మీరు రైతుల సెంట్రిక్గా, రైతుల
భుజాల మీద తుపాకీ పెట్టి కేసీఆర్ గారిని కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. Right. అటువంటి ఆలోచనలు మానుకొని రైతన్నలందరినీ కూడా కాపాడే ఆలోచనలు చేయండి. రైట్ చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. రైతులతో కలిసి బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించిన సందర్భం కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణకు వరప్రదాయం లాంటి పాలమూరు రంగారెడ్డిలో అత్యంత కీలకమైన నార్లాపూర్ పంప్ హౌస్ను నిన్న ఆన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్కారు మెడలు వంచింది. బీఆర్ఎస్ గతంలోనే నార్లాపూర్ రిజర్వాయర్లోకి పంప్ హౌస్ను ఆన్ చేసి కేసీఆర్ గారు జల దృశ్యాన్ని ఆవిష్కరించారు. ఆనాడే ఆ కళ నెరవేరింది. అయితే 2.5 ఏళ్లుగా పడావు పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచడంతో ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి. ఇదే రకంగా ఇతర పంప్ హౌస్లను, కాళేశ్వరంలోని అత్యంత కీలకమైన కన్నెపల్లి పంప్ హౌస్ను కూడా ఆన్ చేయాలనే డిమాండ్ కూడా మరింతగా ఊపందుకుంటుందనే అంశాన్ని నిఖిల్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.